జాతీయ రహదారి అయినటువంటి 202 అంబర్పేట్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. మే 5వ తేదీన ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రిత్వ శాఖ నితిన్ గడ్కరీ మరియు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఫ్లైఓవర్ని జాతికి అంకితం చేయనున్నారు. ఈ అంబర్పేట్ ఫ్లైఓవర్ 1.47 కిలోమీటర్ల మేర ఉండగా దీని వ్యయం 265.88 కోట్లతో చేపట్టారు. ఫ్లైఓవర్ కింద ఉన్నటువంటి 20+ సర్వీస్ రోడ్లని మరియు సుందరీకరణ పనులు ఎలా జరుగుతున్నాయో చూద్దాం. ఈ ఫ్లైఓవర్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా కంప్లీట్ చేస్తే ఇక్కడ చేసుకున్న బిజినెస్ వాళ్ళందరికీ కూడా ఈ బాధ నుంచి విముక్తి కలుగుతుంది. ఇక్కడ ఉన్న ధూళి దుమ్ముకి చాలా మంది పేషెంట్స్ కూడా అయ్యి హాస్పిటల్ పట్టి తిరుగుతారు కూడా. పైన నిర్మాణం మంచిగా ఉంది, కొన్ని మాత్రము లోపాలు ఉన్నాయి. ఫ్లైఓవర్ మీద స్పీడ్ బ్రేకర్లు అతిగా ఎక్కువ వేయడము, అలాగే బ్యాక్ పెయిన్స్ రావడము ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ తీసుకుని తీసేస్తే ఇంకా బాగుంటుంది అని మేము కోరుకుంటున్నాము. సో చూసారు కదా, ఇది అంబర్పేట్ ఫ్లైఓవర్ వద్ద జరుగుతున్నటువంటి పనుల తీరు. కెమెరా పర్సన్ ప్రభాకర్తో జ్వాలా, సమయం టీవీ, హైదరాబాద్.